హలో హలో ప్రీతి. శేఖర్ నాకు ఉదయ్ ఇలానే మామూలుగా నాకు ఒకరు మెసేజ్ చేశారు, ఇలా వచ్చి మాట్లాడు అది ఇది అని చెప్పి. అది అంటే ఎవడు మెసేజ్ చేశాడు నీకు, అసలు నువ్వు ఎందుకు ఇందులో ఉంటున్నావు అని అంటే మెసేజ్ ఓపెన్ చేసి చెప్తుంది, ఉదయ్ ఇది ఫాలో అవ్వట్లేదు అక్క, ఉదయ్ వాడు ఎవడో కూడా తెలియదు బేసిక్ గా. సో నేను అదే వీడెందుకు మెసేజ్ చేశాడు చూడగానే శేఖర్ ఏ నంబర్ నుంచి వచ్చింది? 9000 ఇన్స్టాగ్రామ్ ఇంట్లో కాదు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి వాడి ప్రొఫైల్ అంటనా? వాడి ప్రొఫైల్ నేను చూసాను అక్క, నా కల్లారా. పంపించు ఒకసారి స్క్రీన్ షాట్. నేను ఉదయ్ ఫోన్ లో నుంచి స్క్రీన్ రికార్డ్ చేసి నా దాంట్లో పంపించుకొని నేను పంపిస్తా, ఓకేనా? ఓకే. ఓ ఉదయ్తోనే ఉన్నావా? ఉదయ్తోనే ఉన్నా. ఇందాక ఉదయ్ ఫాలో అవ్వట్లేదు న్యూస్, వాళ్ళ డాడీ సర్జరీ ఉందని చెప్పాను కదా. సో దాంట్లో ఇది ఉన్నాడు ఉదయ్ న్యూస్ ఫాలో అవ్వట్టు. ఉదయ్ కష్టపడి ఎవడో కూడా తెలియదు, పిచ్చోడు ఉదయ్. నేను చూసి అదే పిచ్చోడా, నీకు అర్థం నీకు తెలియదారా వీడేరా ఇప్పుడు మెయిన్ ఇది చేస్తుంది అంటే, అవునా నాకు తెలియదే, నాకు నిజంగా న్యూస్ లోకి రావట్లేదు అంటే, పిచ్చోడా నువ్వేం రావు బట్ చెప్పు అంటే సర్లే అని చెప్పి నేను వాష్రూమ్ కి వచ్చి ఇప్పుడు చెప్తున్నా అక్క నీకు. ఏమడుగుతున్నాడంట? మెసేజ్ చేశాడు, హాయ్ ఉదయ్ అది అని చెప్పి. నేను స్క్రీన్ రికార్డ్ పంపిస్తాను 1 hour లో పక్కా. ఓకే ఓకేనా? అందరికి మెసేజ్ అయితే అందరికి చేస్తున్నాడు, కాకపోతే వాట్సాప్ చేశాడు అందరికి. వాట్సాప్ చేశాడు వస్తే నేను డైరెక్ట్ ఇచ్చి పడదా ఇంకా అక్క నీకు. వాడు అసలు నిన్న సారీ చెప్పన్నాడు, సరే అని సారీ చెప్పినా అయినా వస్తున్నాడు అంటే వాడు చూడు. ఎప్పుడు చేశాడంట? డబ్బులు ఇప్పి ఈ రోజే చేశాడు అక్క, ఈ రోజు నిన్నను. ఒక్కసారి పంపించవా కొంచెం? ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుతున్నా, మళ్ళీ ఇది ఒకటి. నాకైతే మెసేజ్ రాలేదు కానీ, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్క? ఇప్పుడు అతని పర్సనల్ టార్గెట్ అంతా కూడా నేనే, అది అంటే అన్న చేయిస్తున్నాడు. ఏం సంబంధం? రాజ్ చేపిస్తున్నాడు అని అంటున్నాడు, బట్ రాజు కూడా అదే అంటున్నాడు. ఉదయ్ ఇన్స్టాగ్రామ్ లో కాల్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీతో త్వరగా మాట్లాడాలనుకుంటున్నాడు, మా ఫ్యామిలీ జోలికి వస్తుంది తను, అది ఎవ్వరేం రాలేదు. నేను అన్నా, అరే పిచ్చోడా నీకు అర్థం కావట్లేదా, there is so many things that should come out, she's not taking any of it. See ఇప్పుడు తప్పులు చేశారంటే అందరు చేశారు కదా అంతమందితో, అదే అన్నా. See everyone do mistakes, మనం ఏం పై నుంచి దిగి రాలేదు, అందరం ఒకేలాగా పుట్టా. I told him the same thing, కాదు నాన్న అలా చేయడం తప్పు అంటే, లేదు నాకు భయం వేస్తుంది న్యూస్ లో అది ఇది రావడం, మా ఇంట్లో వాళ్ళు చూస్తే అంత సీన్ అవుతుంది అంటే, నువ్వేం ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోదామని శేఖర్ భాష దగ్గరికి. కాదక్క, ఇప్పుడు నీకు చెప్తే ఇంకా రచ్చ అవుతుంది అని చెప్పి భయపడుతున్నాడు. ఎందుకు? మళ్ళీ అదేమన్నా న్యూస్ లోకి వెళ్తదేమో అని చెప్పి. ఉదయ్ పేరు ఉదయ్ పేరు రావాలని లేదంట. ఓకే, నేనెందుకు? నాకు ఆంటీగా చేస్తేనే నేను కాదు, నేను అదే చెప్పారే పిచ్చోడా నీకు అర్థం కావట్లేదా, ఎర్రోడా, యూర్ నాట్ అండర్స్టాండింగ్ ది థింగ్ హియర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సి బేసిక్ ఉదయ్కి సినారియో మొత్తం తెలియదు అక్క. మొన్న వీడియో ఒకటి వచ్చింది కదా తర్నమ్మ ఇంకా మాధవిది, అవును, అది కూడా ఉదయ్ చూడలే ఇప్పటి వరకు. సో వాడికి ఏం తెలీదు. అండ్ ఆయన కూడా ఏం చెప్పాడంటే, మేము మాట్లాడుకోవట్లేదు, వీఆర్ నాట్ టాకింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ టాపిక్ ఆల్సో ఎనీవేర్ అని చెప్పి చెప్పాడు. అంటే ఏమని, ఆమె గురించి ఏమైనా ఉంటే చెప్పమంటున్నాడా లేకపోతే ఏమని అడుగుతున్నాడంట? ఒకసారి నేను మళ్ళీ అడిగి నీకు కాల్ చేస్తాను అంటే చెప్పు. ఇక్కడ ఉదయ్ నేనైతే ఏం ట్రబుల్ చేయాలనుకోలేదు. తెలుసు నీ నుంచి ఇంకా వాళ్ళ నుంచి ఏం ట్రబుల్ ఉంటుందని అనుకోవట్లేదు ఉదయ్. ఉదయ్ బాధ అంతా ఏంటంటే, అనవసరం వీడియోలో పేరు వస్తే హైలైట్ అవుతాం కదా ఎందుకు అని చెప్పి అంతే. వాడికి హడావిడి, వాడికి హైలైట్ కిట్టే కావాడు.
మరి ఎవరు చేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు అరే ఏమంటా అంటే అఫేర్స్ గురించి కూడా ఇది కాదు, వదిలేయడం అన్నది మ్యాటర్. ఓకే, హర్యానా టాపిక్ అప్పుడు వీడున్నాడు నా కోసం స్టాండ్ తీసుకున్నాడు, మరి అప్పుడు మస్తాన్ అన్నాడు లేడు కదా. బేసిక్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కాంట్ కమ్ ఎనీవేర్ అక్క. సో ఇప్పుడు అప్పుడు స్టాండ్ తీసుకున్నప్పుడు అయితే మస్తాన్ టాపిక్ లేదు, మస్తాన్ పరిచయం కూడా లేదు. ఓకే మరి టాపిక్ అసలు అతను మాట్లాడలేదు. అతను వచ్చి తరుణన్న ఇతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఒకసారి తరుణకు కాల్ చేయని చెప్పి